ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి 5:3. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి 5:4. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి 5:5. నా పేరు యాషిక. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి 5:6. నా పేరు రిక్కీ. కనికాకరము ధన్యులు, వారు గోదాచబడేది. మత్తయి 5:7. నా పేరు ఆద్య. మొదటి రోజు కంఠస్థ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5:3. రెండవ రోజు కంఠస్థ వాక్యం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి 5:4. అందరికీ వందనాలు. నా పేరు భవిష్య. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5:4. దీనులైన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5:6. మైకేల్. ఫస్ట్ రోజు పర్యావరణం రోజు. దేవుడు ఈ లోకాన్ని చాలా అద్భుతంగా సృజించను. దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా అంటే చెట్లను పెంచడం ద్వారా నీటిని వృధా చేయకూడదు, ఆదా చేయాలి. పాత వస్తువులను పడేయకుండా వాటిని వేరే విధంగా వాడుకోవాలి. పాత వస్తువులను పడేయకుండా బదులుగా వాటిని వేరే కొత్త వస్తువులుగా తయారు చేసుకొని వాడుకోవాలి. రెండవ రోజు స్నేహితుల రోజు. నిజాయితీ ఎల్లప్పుడూ స్నేహితులతో సత్యం చెప్పేవారు. మూడో రోజు ప్రార్థన రోజు. మై ఫ్యామిలీ, మై టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, మై వరల్డ్, థ్యాంక్స్ గివింగ్ మై సెల్ఫ్. ఐక్యత రోజు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం. థ్యాంక్స్. Happy are they those who are merciful to others, then God will be merciful to them. Matthew chapter 5:7. నా పేరు కరుణప్రియ. మొదటి రోజు కథ పేరు
ఆత్మ విషయమై దీనులైన వారు. కంఠస్థ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము. రెండవ రోజు కథ పేరు దుఃఖపడువారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనము. మూడవ రోజు కథ పేరు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. అందరికీ వందనాలు. నా పేరు మనస్వి. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందు ఏ రూపంను నీవు చేసుకొనకూడదు. వాటిని సాగిలపడి పూజించకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నీ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుట జ్ఞాపకము చేసుకొనుము. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగువాని దగ్గు దేనిని ఆశించకూడదు. నా పేరు అరుణ్. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. దేవుడిచ్చిన పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు మా యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించే ప్రకారము మా అపరాధములు క్షమించండి. శోధనలు తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీ ఉన్నావు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు సందీప్. నేను ఒక సండే స్కూల్ స్టూడెంట్ని. 4వ రోజు కంఠస్థ వాక్యం. దీనిలైన ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. మత్తయి సువార్త 5:7. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మత్తయి సువార్త 5:8. అందరికీ వందనాలు. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. మొదటి రోజు కంఠపు వాక్యం. ఆత్మవిషులై దీనిలైన వారు ధన్యులు, ఒక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:3. దుఃఖపడువాడు ధన్యులు, ఓదార్చుపరులు. మత్తయి సువార్త 5:4. సాత్వికులు ధన్యులు, భూలోకమునకు స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5:5. నా పేరు ఆమోస్. నేను సిబిసి స్టూడెంట్ని. ఫస్ట్ కంఠస్థ వాక్యం. ఆత్మ విషయమై దీనినైన వారు ధన్యులు, వారు భూలోకాన్ని ఆత్మ విషయమై దీనినైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. రెండో కంఠస్థ వాక్యం. దుఃఖం పడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5:4. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించురు. మత్తయి సువార్త 5:5. నీతి కొరకు ఆఖరి దప్పు గలవారు ధన్యులు, వారు తుత్తి వచ్చబడుదురు. మత్తయి సువార్త 5:6. నా పేరు చిన్నారెడ్డి. నేను సిబిసి స్టూడెంట్ని. మొదటి కంఠస్థ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. రెండో కంఠస్థ వాక్యం. దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మూడో కంఠస్థ వాక్యం పేరు సాత్వికులై దీనులైన వారు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు.
4వ కంఠస్థ వాక్యం పేరు. నీతి కొరకు ఆఖరి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.